రీసెంట్‌గా పూణేలోని ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ ఇన్సిడెంట్ అయితే నాకు చాలా బాధ అనిపించింది. అసలు విషయం ఏంటంటేనండి, పూణేకి చెందినటువంటి ఒక వ్యాపారవేత్త కొడుకు, ఆయన పేరు కేతన్. ఆయనకి సియా గోయల్ అనే ఒక అమ్మాయితో మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో. అయితే ఆ అమ్మాయికి ఈ మ్యారేజ్‌కి ముందు నుంచి ఒక అబ్బాయితో లవ్ అయితే ఉంది. లవ్వో మరి అఫైర్ అనేది తెలీదు. ఆ అబ్బాయితో రిలేషన్ అయితే ఉంది. అయితే ఈ అమ్మాయి ఈ అబ్బాయి గురించి వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళ పేరెంట్స్‌కి అయితే చెప్పలేదండి. ఈ పెళ్ళికి ఒప్పుకొని ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్‌లో వాళ్ళకి గ్రాండ్‌గా మ్యారేజ్ కూడా చేద్దామని పెద్దలందరూ అనుకున్నారండి. ఆల్రెడీ తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పిందో లేదో తెలియదు గానీ, కాకపోతే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, అలాగే ఆ అబ్బాయి కేతన్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఈ ఇయర్ ఎండింగ్‌లో పెళ్ళైతే చాలా గ్రాండ్‌గా చేద్దామని అయితే అనుకున్నారండి. ఈ మ్యారేజ్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి కూడా ఈ అమ్మాయి సియా గోయల్, అలాగే ఆయన అమ్మాయి బాయ్ ఫ్రెండ్ పేరు వచ్చేసి చేతన్ చౌదరి. వీళ్ళిద్దరూ ఈ అబ్బాయిని ఎలా చంపాలి అనే ప్లాన్ తోటి ఉండేవారంట. నిజంగా వాళ్ళు చేసినటువంటి అటెంప్ట్స్ కానీ, అలాగే ఈ అబ్బాయి కోసం వాళ్ళు కాల్ చేసుకుని మాట్లాడుకునేవి కూడా చాలా సార్లు కాల్ చేసుకున్నారంటే, ఇంచుమించు 2000 సార్లు కంటే ఎక్కువగానే వీళ్ళిద్దరూ అబ్బాయి కోసం మాట్లాడుకున్నారంటే, అబ్బాయిని ఎలా చంపాలి ఏంటి అని. ఇక ఈ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుకున్నట్లుగానే వీళ్ళైతే ఆల్రెడీ 2 సార్లు అటెంప్ట్ అయితే చేశారండి. ఒకసారి అక్కడ పూణేలోనే ఒక కోట దగ్గర తీసుకెళ్ళి అక్కడ తోయడానికి అయితే ట్రై చేశారంట. అయితే అప్పుడు ఆ అబ్బాయి చెట్టును పట్టుకున్నాడు. చెట్టును పట్టుకుని మొత్తానికి ప్రాణాలు అయితే కాపాడుకున్నాడు. అది సెకండ్ అటెంప్ట్. దానికంటే ముందు కూడా ఒక అటెంప్ట్ చేశారంట. అయితే ఈ అటెంప్ట్‌లో ఆ అబ్బాయి వచ్చిన తర్వాత మళ్ళీ అడిగాడంట, ఎందుకు నన్ను తోసావంటే, అక్కడ పాము వచ్చింది, ఆ పాము నేను కర్రబోయిందని తోసానని ఏదో సంథింగ్ ఏదో మొత్తానికి మేనేజ్ చేసిందంట. దాని తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి కేతన్ బర్త్‌డే అనేసి ఒకసారి బయటికి వెళ్దామని అబ్బాయికి చెప్పిందంట. అంటే ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు కూడా, ఎందుకమ్మా బయటికి వద్దు, మాకు ఇష్టం లేదు అన్నట్లుగా ఏదో ఆవిడ కూడా వాళ్ళ అమ్మగారికి అయితే ఇష్టం లేదంట, వెళ్ళొద్దని అన్నదంట. అయితే ఈ అమ్మాయి మాత్రం బలవంతంగా ఈ బర్త్‌డే గ్రాండ్‌గా చేయాలని అది చెప్పి ఇది చెప్పి మొత్తానికి వాళ్ళ అమ్మగారిని అయితే ఒప్పించి కొండపైకి అయితే తీసుకెళ్లారంట. అంటే కేతన్ బర్త్‌డే అని చెప్పేసి పైకి తీసుకెళ్ళి వీళ్ళంతా ప్లాన్ ఇది. కాకపోతే ఆ అబ్బాయికి తెలియదు పాపం. తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చింది. ఆ అబ్బాయి వీళ్ళంతా కలిసి పైకెళ్తుంటే, అంటే వీళ్ళిద్దరు పైకెళ్తుంటే ఆ అబ్బాయి వెనకాల ఫాలో అయ్యేవాడు అనమాట. పైకెళ్ళిన తర్వాత కొండ మీదకి ఎక్కి అటు లోయకెళ్ళి చూస్తుంటే ఈ అబ్బాయి వెనక నుంచి వచ్చి తోసాడు. తోసేస్తే ఆ అబ్బాయి 400 అడుగులు లోయ అంటే వెంటనే చనిపోయాడు. దాని తర్వాత ఆ అమ్మాయి ఏమీ తెలియనట్లుగా ఈ కేతన్ వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి, ఇలాగ లూతులో పడిపోయాడు, మీ ఫోటో షూట్ అంటే బర్త్డే కదా సెలబ్రేషన్ కింద వస్తే గాలి వేయడం వల్ల లూతులో పడిపోయాడు అనేసి ఫోన్ చేసి చెప్పారంట. మీరందరూ త్వరగా రండి, నాకు భయం వేసేస్తుందంటే వాళ్ళంతా వచ్చారంటండి. అలాగే ఈ అమ్మాయి కూడా, ఇంకా ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదనమాట. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ అబ్బాయిని మిస్ అయినట్లుగా కొన్ని పోస్టులు కూడా పెట్టిందంట. అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది. ఇంకా ఈయన ఎలా దొరికారంటే, వాళ్ళ కేతన్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఆయనకి డౌట్ వచ్చిందంటండి. డౌట్ వచ్చి ఒకసారి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే, సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే, ఇది జూన్ 18 అంటే ఎండలో గట్టిగా ఉంటాయి. ఇలాంటి టైంలో ఒక అబ్బాయి క్యాప్ పెట్టుకుని పైన కోట్ వేసుకుని వెళ్ళాడంటే వాళ్ళకి డౌట్ వచ్చింది. ఆ అబ్బాయి ఎవరో ఏంటని డీటెయిల్స్ తీశారు. తర్వాత వీళ్ళు కాల్ తీశారు. కాల్ తీస్తే దాంట్లో వీళ్ళు మాట్లాడుకునే అన్నీ కూడా వచ్చాయి. పోలీసు వాళ్ళు అయితే ఇంకా వీళ్ళ స్టైల్లో ఇంట్రాగేషన్ అయితే చేశారు. మొత్తం డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చాయండి. కాకపోతే ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు ఎవరైనా ఇష్టపడితే అటు పేరెంట్స్ దగ్గరేమో మా పిల్లలు బ్యాడ్ అవ్వకూడదు అనే ఒపీనియన్ ఉంటుంది కొంతమందికి. ఇక్కడేమో వాళ్ళు ఇష్టపడ్డ అబ్బాయినేమో వదులుకోకుండా ఉంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే నాకు తెలిసి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అయితే ఏం తెలియదు, ఈ అమ్మాయి ఇలాగా వేరే అబ్బాయితో రిలేషన్లో ఉందన్నది. కానీ ఇదైతే చూడండి ఎంత దారుణమైన విషయం. నిజంగా మీరు ఎవరినైనా సరే ప్రేమిస్తే మీ తల్లిదండ్రులు చెప్పాలి. అలా చెప్పకుండా వాళ్ళకేమో వాళ్ళ దగ్గర మీకు గుడ్ నేమ్ ఉండాలనేసి మళ్ళీ ఇటువైపు మీరు ఇష్టపడ్డ అబ్బాయి ఏమో మీతోటే ఉండాలని ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి చేసిన పనికి ఇటు ఈ ఫ్యామిలీలో ఒక పర్సన్ కోల్పోయారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాధపడతారు. ఇలాంటి తప్పుడు పనుల వల్ల వెళ్ళి పేరెంట్స్కి చెప్పుకోవాలి. అంతేగాని పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ దగ్గర బ్యాడ్ అయిపోతారని ఒక ఒపీనియన్. మళ్ళీ ఇటేమో ఇష్టపడ్డ వాడినేమో కాదనుకోలేరు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఆ అబ్బాయి జీవితం పోయింది. ఆ అబ్బాయి జీవితం వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళకి ఇది లేకుండా పోయినట్టే కదా. నిజంగా ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు ఉంటే చెప్పాలి, ఇలాగే పలానా వాళ్ళని ఇష్టపడుతున్నాం ఇదని వాళ్ళ పేరెంట్స్కి. అంతేగాని వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఏమో బ్యాడ్ అవ్వకూడదు. అలాగనేసి వీళ్ళు ఇష్టపడ్డ వాళ్ళనేమో వదులుకోకూడదు. దానికి ఎవరిని బలి చేసేస్తారో. ఈ అమ్మాయి చూడండి ఇప్పుడు ఆ అబ్బాయిని చంపేసింది. ఆ అబ్బాయిని చంపేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అది తీర్చిన లోటు. నిజంగా అలా ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. మరీ దారుణం అండి అదైతే ఈ ఇష్యూ. అమ్మాయికి ఇష్టం లేదు అన్నప్పుడు ఒక ముక్క చెప్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. చాలా దారుణం అనిపించింది నాకైతే. అందుకే ఈ వీడియో అయితే నేను తీసి పోస్ట్ చేశాను.